ఇప్పుడు కేవలం 7,999 కే అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. తెలంగాణ గ్రామ పంచాయతీల్లో రిజర్వేషన్లు ఖరారు చేస్తూ ప్రభుత్వం జీవో రిలీజ్ చేసింది. రిజర్వేషన్లు 50% మించకూడదని జీవోలో స్పష్టం చేసింది ప్రభుత్వం. రిజర్వేషన్లను సవరించి సమగ్ర మార్గదర్శకాలు విడుదల చేసింది ప్రభుత్వం. రొటేషన్ పద్ధతిలో ఎస్టీ, ఎస్సీ, బీసీ రిజర్వేషన్ అమలు చేయనున్నారు. సర్పంచ్ రిజర్వేషన్ ఖరారుకు 2011 జనగణన సిపెక్ డేటా వినియోగించనున్నారు. 100% ఎస్టీ గ్రామాల్లో అన్ని వార్డులు సర్పంచ్ స్థానాలు ఎస్టీలకే రిజర్వ్ చేశారు. వార్డుల రిజర్వేషన్లను ఎంపీడీఓ అధికారులు ఖరారు చేయనున్నారు. ఆర్డీఓ ఆధ్వర్యంలో సర్పంచ్ రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియ జరగనుంది. తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ రాబోతూ ఉన్నాయి. దీనికి సంబంధించిన జీవో రిలీజ్ అయింది. 50% మించి రిజర్వేషన్లు మించకూడదని జీవో స్పష్టం చేస్తోంది. ఈ మేరకు జీవో రిలీజ్ చేసింది ప్రభుత్వం. ప్రతినిధి సుధీర్ దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందిస్తారు. సుధీర్, జీవో ఏం చెప్తోంది? కాసేపటి క్రితం పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ శాఖ జీవోను విడుదల చేసింది. అందులో భాగంగానే రిజర్వేషన్లకు సంబంధించి పంచాయతీ ఎన్నికల్లోని బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లకు సంబంధించి ఒక జీవోను విడుదల చేయడం జరిగింది. 50% మించకుండా ఈ జీవో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇందులో 23% బీసీలకు రిజర్వేషన్లు, అదేవిధంగా ఎస్సీ ఎస్టీలకు 25% రిజర్వేషన్లను కల్పిస్తూ కాసేపటి క్రితం జీవో విడుదల చేసింది. ఈ జీవో ప్రకారం కలెక్టర్లకు పూర్తి స్థాయిలో ఈ రిజర్వేషన్లను ఖరారు చేసే అధికారం అయితే ఉంటుంది. అయితే మండల స్థాయిలో యూనిట్గా తీసుకుంటారు. ఒక మండలాన్ని యూనిట్గా తీసుకున్నట్లయితే అందులో సర్పంచ్లకు సంబంధించి సర్పంచ్ల రిజర్వేషన్లను ఖరారు చేసేందుకు ఆర్డీఓకు అధికారం ఉంటుంది. వార్డు మెంబర్లకు సంబంధించిన రిజర్వేషన్లను ఖరారు చేయడానికి ఎంపీడీఓకు అధికారం ఉంటుంది. ఇది మండలాన్ని యూనిట్గా తీసుకొని చేయడం జరుగుతుంది. కాబట్టి రాష్ట్రంలోని 535 మండలాలకు సంబంధించి అదేవిధంగా దాదాపు 12,760 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 1,13,000 పైచిలకు వార్డు మెంబర్లు ఉన్నారు. వీటన్నిటికీ సంబంధించిన రిజర్వేషన్లు వాటిని ఖరారు చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. అయితే అందుకు సంబంధించిన మార్గదర్శకాలు అంటే ఈ రిజర్వేషన్లను ఏ ప్రాతిపదికన తీసుకుంటున్నారు ఏంటి అనే విషయానికి సంబంధించి ఒక నోటిఫికేషన్ విడుదల చేయాల్సి ఉంటుంది. అందుకు సంబంధించిన జీవోను కాసేపు క్రితం రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ, రూరల్ డెవలప్మెంట్ శాఖ ఇది విడుదల చేయడం జరిగింది. దీని ఆధారంగానే రిజర్వేషన్లను ఖరారు చేస్తారు. ఇది ఇప్పటికే పూర్తి స్థాయిలో ఖరారు చేశారు. ఎందుకంటే 2018 పంచాయతీరాజ్ సవరణ చట్టం ఆధారంగానే ఈ రిజర్వేషన్లను ఖరారు చేశారు. అంతేకాకుండా ఇటీవల కాలంలో బీసీ రిజర్వేషన్లను పెంచుతూ గత సెప్టెంబర్లో ఇచ్చిన జీవో ఏదైతే ఉందో, జీవో నెంబర్ 9 ఏదైతే ఉందో, అందులో బీసీలకు సంబంధించి 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీరాజ్ శాఖ దాన్ని జీవో నెంబర్ 9ని విడుదల చేసింది. అయితే అది హైకోర్టులో కావచ్చు, సుప్రీంకోర్టులో కావచ్చు, దాని మీద స్టే విధించడంతో పాత రిజర్వేషన్ల ఆధారంగానే అంటే ఇప్పుడు ప్రస్తుతం 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో అవే ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతాయి. 2025లో అంటే 2024లో చేసిన సర్వే ఒకటి బీసీ రిజర్వేషన్లకు సంబంధించి దాని ఆధారంగా ప్రస్తుతం బీసీలకు 23% రిజర్వేషన్లను కల్పిస్తూ జీవో విడుదల చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన కీలకమైన రిజర్వేషన్లు అనేది ఈరోజు పంచాయతీరాజ్ శాఖ విడుదల చేయడం జరిగింది. ఇందుకు సంబంధించి పూర్తిగా ఇందులో అంటే ఆ మండలంలో ఉండే ఎన్ని గ్రామ పంచాయతీలు ఉన్నాయి, ఎన్ని వార్డు మెంబర్లు ఉన్నారు, వాటికి సంబంధించి ఏ వార్డులో ఏ రిజర్వేషన్ ఉంటుంది, ఏ గ్రామానికి ఏ రిజర్వేషన్ ఉంటుంది అనే విషయానికి సంబంధించి పూర్తిగా ఆ జిల్లా కలెక్టర్లు మళ్ళొకసారి పూర్తి స్థాయిలో 12,760 గ్రామ పంచాయతీలకు సంబంధించిన రిజర్వేషన్ల నివేదికను మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 31 జిల్లాల పరిధిలో మాత్రమే ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. 33 జిల్లాల్లో 31 జిల్లాలు మాత్రమే. అంటే అందులో హైదరాబాద్ కావచ్చు, మేడ్చల్ జిల్లాలకు సంబంధించి అక్కడ గ్రామ పంచాయతీ లేవు కాబట్టి అక్కడ ఎలక్షన్స్ లేవు. మిగతా 31 జిల్లాలు ఏవైతే ఉన్నాయో 31 జిల్లాల పరిధిలో ఉన్న 12,760 పైచిలకు గ్రామ పంచాయతీలు, అదేవిధంగా 1,13,000 పైచిలకు వార్డు మెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ సంబంధించిన రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేసి వారికి వెంటనే
త్వరగానే పంపించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ ప్రక్రియ రేపు సాయంత్రం వరకు కూడా ముగుస్తుంది. రాష్ట్రంలోని 31 జిల్లాల కలెక్టర్ల నుంచి కూడా పూర్తి స్థాయిలో నివేదిక అందిన తర్వాత 24వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా ఎన్నికల కమిషన్ హైకోర్టును ఆశ్రయించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే హైకోర్టులో ఇప్పటికే కేసు నడుస్తుంది కాబట్టి, కేసు విచారణ తుది దశకు వచ్చింది కాబట్టి ప్రజెంట్ తాము ఎన్నికలు నిర్వహించే పరిస్థితిలో ఉన్నాము అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర హైకోర్టుకు నివేదిక అందజేస్తుంది. దీని ఆధారంగా అంటే 2018 జనాభా లెక్కల 2018 పంచాయతీరాజ్ సవరణ యాక్ట్ ఏదైతే ఉందో ఆ బిల్లు ఆధారంగానే ఎన్నికలకు వెళ్లేందుకు తాము సిద్ధంగా ఉన్నాం. ఇందులో ఎక్కడా కూడా 50% మించి లేదు, 50% లోబడే రిజర్వేషన్లు ఉన్నాయి కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కమిషన్ భావిస్తుంది. కాబట్టి కమిషన్ తెలంగాణ హైకోర్టు ఇందుకు సంబంధించి సూచనలు చేసిన తర్వాత తీర్పు ఇచ్చిన తర్వాత అవసరమైతే 25 లేదా 26వ తేదీన సర్పంచ్ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. 25 లేదా 26వ తేదీన నోటిఫికేషన్ విడుదలైతే ఆ తర్వాత ప్రక్రియ వేగవంతమయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. చక్రి.